తెలుగు జానపద కథలలోంచి వచ్చి సినిమా రూపం దాల్చిన మొదటి కథగా బాలనాగమ్మ చిత్రాన్ని పేర్కొనాలి. ఈ కథని అప్పట్లో ఎవరు కల్పించారో కానీ పాటలు పాడుతూ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. తెలుగు నేలపై బాలనాగమ్మ కథ తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాయల పకీర్ వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకువెళ్ళడాన్నే కథగా చెప్పుకుంటూనే ఉంటారు. ఇందులో వింతలు, మాంత్రికుడికి మంత్ర విద్యలు ఉన్నాయి కనుక జనరంజకంగా ఉంటుందని సినిమా కథను అల్లుకున్నారు. కాంచనమాల కథానాయికగా 1942లో తొలి బాలనాగమ్మ చిత్రం రూపుదిద్దుకుంది. జెమినీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి పోటీగా శాంత వసుంధర సంస్థ శాంత బాలనాగమ్మ పేరుతో నిర్మించి అదే సంవత్సరం విడుదల చేసింది. ఈ రెండు చిత్రాల్లో జెమినీ వారి బాలనాగమ్మ హిట్ అయింది. డైరెక్ట్గా 100 రోజులు ఆడిన తొలి చిత్రంగా బాలనాగమ్మ చిత్రం నిలిచింది. ఆ తర్వాత ఇదే ఇతివృత్తంతో అంజలీదేవి బాలనాగమ్మగా 1959లో వచ్చింది. ఇందులో కార్యవర్ధిరాజుగా ఎన్టీఆర్, మాయల ఫకీర్గా ఎస్వి రంగారావు నటించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలే కాకుండా కళాభారతి జమున కథానాయికగా బాలనాగమ్మ చిత్రం రూపుదిద్దుకొని విడుదల కాని విషయం మీకు తెలుసా? ఆ సినిమా ఎప్పుడు మొదలైంది, నటీనటులు ఎవరు, ఎందుకు ఆగిపోయింది వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే నటుడు జయకృష్ణ నిర్మాతగా మారి 1974 సెప్టెంబర్ 6న బాలనాగమ్మ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. వాసు స్టూడియోలో వేసిన శివాలయం సెట్లో షూటింగ్ మొదలైంది. సిఎస్ రావు దర్శకుడు. అంతవరకు వచ్చిన బాలనాగమ్మ చిత్రాలు బ్లాక్ అండ్ వైట్లో తయారవగా ఈ సినిమాను మాత్రం కలర్లో ప్రారంభించారు. ఈ సినిమాలో బాలనాగమ్మ పాత్రకు జమున, కార్యవర్ధిరాజు పాత్రకు రామకృష్ణ, మాయల ఫకీర్ పాత్రకు కైకాల సత్యనారాయణ, సంగుగా ప్రమీల, బాలవర్ధిరాజు పాత్రకు మాస్టర్ రాము ఎన్నికయ్యారు. పద్మనాభం, అల్లు రామలింగయ్య, ప్రభాకర రెడ్డి, త్యాగరాజు, రాజసులోచన ఇతర ముఖ్య తారాగణం. ఈ సినిమాకు సంబంధించి 12,000 అడుగులు తయారయ్యేసరికి నిర్మాత జయకృష్ణకు అపెండిసైటిస్ కారణంగా హఠాత్తుగా మరణించారు. అప్పటికి చాలా భాగం షూటింగ్ పూర్తయింది. కానీ కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. నిర్మాత మరణం వల్ల షూటింగ్కు బ్రేక్ పడింది. చిత్ర నిర్మాణ సారథి కెఎం నాయుడు కూడా చేతులు ఎత్తేయడంతో అడుగు ముందుకు పడలేదు. కొన్నేళ్ల పాటు ఈ సినిమా సమాధి స్థితిలో ఉండిపోయింది. బాలనాగమ్మ గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో 1989లో నిర్మాత కందేపి సాంబశివరావు చొరవ తీసుకోవడంతో 14 ఏళ్ల అనంతరం ఈ చిత్ర నిర్మాణానికి కదలిక వచ్చింది. అయితే ఆర్టిస్టుల రూపురేఖల్లో చాలా మార్పులు వచ్చాయి. మాస్టర్ రాము పెరిగి పెద్దయ్యి మిస్టర్ రాము అయ్యాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. హీరోయిన్లుగా రామకృష్ణ, జమున ఫేడ్ అవుట్ అయ్యారు. పాత సన్నివేశాలను మ్యాచ్ చేస్తూ కొత్త సీన్లు తీయడం కష్టం. అందుకే బొల్లెముంత నాగేశ్వరరావుతో బుర్రకథ రాయించి మిగిలిన 8 సన్నివేశాల్లో అక్కడక్కడ ఈ బుర్రకథను ఉపయోగించారు. బాలు పాడిన ఈ బుర్రకథను సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచారు. రాజ్యలక్ష్మి, రణధీర్, మాస్టర్ సుధీర్పై ఈ బుర్రకథను చిత్రీకరించారు. ఆర్టిస్టులను బతిమాలి డబ్బింగ్ చెప్పించారు. తొలి కాపీ సిద్ధమైన ఈ సినిమా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పటికి జానపద చిత్రాల యుగం ముగిసింది. కొత్త తరం ప్రవేశించింది. అందుకే ఆనాటి బాలనాగమ్మను ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో 1 కాదు 2 కాదు 7 ఏళ్ల పాటు బాలనాగమ్మ చిత్రం బాక్సుల్లోనే ఉండిపోయింది. 1996లో ఈ సినిమా పేరుని మాయల మరాఠీగా మార్చి విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అవి ఫలించలేదు. దాంతో బాలనాగమ్మ ఫిల్మ్ బాక్సులో శాశ్వతంగా సమాధి అయింది. బాలనాగమ్మలో ముఖ్య పాత్రలు పోషించిన జమున, రామకృష్ణ, కైకాల సత్యనారాయణ, దర్శకుడు సిఎస్ రావు ఎవ్వరూ లేరు. ఒక ముఖ్య పాత్ర పోషించిన రమాప్రభ మాత్రం ఉన్నారు. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. బాలనాగమ్మ ఫిలిం బాక్స్ ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని డిజిటలైజ్ చేయించి రిలీజ్ చేస్తే బాగుంటుంది కదూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే
సబ్స్క్రైబ్ కూడా చేయండి.